విజయవాడ నగరంలోని కేదారేశ్వరపేటలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకిస్తుందన్న కోపంతో మహిళ, ఆమె కుమారుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్లో పనిచేస్తున్న పద్మ, శివయ్య అనే యువకుడికి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. భర్త వదిలేసిన ఆమెను శివయ్య ప్రలోభపెట్టి దగ్గరైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే శివయ్య ప్రవర్తన నచ్చని పద్మ అతన్ని కొద్ది రోజులుగా దూరం పెడుతుంది. దీంతో కక్ష పెంచుకున్న శివయ్య మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వచ్చిన పద్మతో పాటు ఆమె కుమారుడు నరేంద్రపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన తల్లి కొడుకులను స్థానికులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స ప్రారంభించకుండానే నరేందర్ ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం పద్మకు వైద్యం అందిస్తున్నట్లు, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.